ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్విఎల్, హెచ్సిఎల్ టెక్, ఇంటర్ గ్లోబ్, ఏబిఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఓఎన్జీసీ, ఎంఎండ్ఎం, బజాజ్ ఆటో, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మనం చూస్తే నిఫ్టీ 50 26,017 దగ్గర కొనసాగుతోంది, స్వల్పంగా 29 పాయింట్ల నష్టంతో. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 85,176 91 పాయింట్ల నష్టంతో. ఇటు నిఫ్టీ 500 23,711 14 పాయింట్ల నష్టంతో. నిఫ్టీ బ్యాంక్ ఇది స్వల్ప లాభాలతో ఉంది, 98 పాయింట్స్ లాభంతో ఉంది, 59,485 బ్యాంక్ నిఫ్టీ. ఇటు నిఫ్టీ ఐటీ 38,342 దగ్గర కొనసాగుతోంది, 67 పాయింట్ల లాభంతో, స్వల్ప లాభంతో. ఈ బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఈ రెండు కూడా స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మిగతావి నిఫ్టీ 50, బీఎస్సీ సెన్సెక్స్, నిఫ్టీ 500 స్వల్ప నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ రాయొచ్చు. రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, మార్కెట్లు ఏంటి సార్ అంటే ఒడిదుడుకులు ఒకేసారి మొన్నటి వరకు మంచి పొజిషన్లోకి వెళ్ళాయి, తర్వాత 2 రోజులు పడిపోయాయి, మళ్ళీ ఇప్పుడు కొంచెం ఫ్లాట్గా కనిపిస్తూ ఉన్నాయి. మనం ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ 6 monthsగా మార్కెట్లో ఒక ఎక్స్ట్రీమ్ వాలటైల్ ట్రెండ్ చూస్తున్నాము. మార్కెట్లో చూస్తే కనుక ఒక ఎక్స్ట్రీమ్ టైట్ రేంజ్ బౌండ్ మేరో ట్రేడింగ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. మార్కెట్ చూస్తే కనుక 26,000 స్థాయి దాటి 26,300 నుంచి దిగువ పట్టము, అలాగే లోయర్ రేట్లో చూస్తే కనుక 25,600 700 స్థాయికి రావడము, మళ్ళీ కొంచెం లోయర్ రేట్ నుంచి రికవర్ అవడం. ఇంత ఆల్టర్నేటివ్ మూవ్మెంట్ రావడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్గా, కపుల్ ఆఫ్ వీక్స్గా, అలాగే కపుల్ ఆఫ్ మంత్స్గా భారీగా మార్కెట్లో అమ్మకాలు జరపడం మనకు తెలిసిందే. అదేవిధంగా ఇంకో పక్క చూస్తే కనుక డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అగ్రెసివ్గా కొంచెం కౌంటర్గా స్ట్రాంగ్ బయింగ్ కూడా ఇవ్వడంతో సపోర్ట్ రావడంతో మార్కెట్లో కూడా కొంచెం పెరగడం. అలాగే మనకి ఈ మధ్య వచ్చిన ఈ 2 రోజులుగా వచ్చిన ప్రధానమైన వార్త మనకు తెలిసిందే. లాస్ట్ వీక్ ఫెడ్ కొంచెం వడ్డీ రేట్లు తగ్గించడంతో మార్కెట్ కొంచెం పెరిగింది. కానీ అయినప్పటికీ కొంచెం అండర్ టోన్ కొంచెం కాషియస్ అప్రోచ్ ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే నెక్స్ట్ ఇయర్ 2026కి పెద్దగా వడ్డీ రేట్లు తగ్గించకపోరు అన్న ఒక వార్త రావడంతో, కొన్ని రిపోర్ట్స్ రావడంతో మార్కెట్ కొంచెం కాషియస్గా మూవ్ అవడం. అంతకన్నా ముఖ్యంగా గమనిస్తే కనుక ఇవాళ రూపీ బాగా తగ్గింది. 90 దగ్గర చూస్తే కనుక రూపీ కొంచెం అప్రిషియేట్ అవుతుంది, అంటే డాలర్ కొంచెం డిప్రిషియేట్ అవుతుంది అనుకున్న సమయంలో లాస్ట్ 2-3 ట్రేడింగ్ సెషన్స్ చూస్తే కనుక ఇంచుమించు 100 పైసా 1 రూపీ వరకు రూపీ అగేన్స్ట్ ద డాలర్ డిప్రిషియేట్ అయ్యి ఆల్మోస్ట్ 90.70కి కూడా వెళ్ళటం మనం చూసాం. సో ఇది కూడా మార్కెట్ మీద కొంచెం స్వల్ప ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ చూస్తే కనుక టెక్నికల్గా 26,000 దగ్గర లాస్ట్ ఒక 2-3 నెలలుగా ఒక తీవ్రమైన సైడ్ వేస్ మూవ్మెంట్లో కనిపిస్తుంది. కొంచెం ఇండెసిసిగా ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా మార్కెట్ ఎదురు చూసేదంటే కనుక భారత్ యుఎస్ఏ ట్రేడ్ డీల్ సంబంధించిన వరకు ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ వస్తుంది. హోప్ తోటి మార్కెట్ స్థిరంగా ఉందనుకోవచ్చు. రైట్ సార్, ఒంగోలు నుంచి ఉన్నారు కాలర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడిగండి. సుందరరాజా గారు ఉన్నారు. సార్, ఇది ఫండమెంటల్ గా ఎలా ఉంది? దీంట్లో నుంచి లేదంటే ఎడ్జి తెచ్చి వేరేది ఏదన్నా లిక్కర్ స్టాక్ లోకి ఎంటర్ అవుతుంటారా? ఫిక్స్డ్ ట్రాన్స్మిషన్ లైఫ్. ఓకే, సూలా వ్యానెట్స్ చూస్తే కనుక బహుశా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా లాస్ట్ 2-3 నెలలుగా చూస్తే కనుక బాగా తగ్గడంతో మీరు బహుశా ఏమైనా ఫండమెంటల్గా ఏమైనా వీక్గా ఉందా అనుమానాలు వచ్చినట్టు కనిపిస్తుంది. సూలా వ్యానెట్స్ చూస్తే కనుక లిక్కర్ స్టాక్స్లో, లిక్కర్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ సంగతి మనకు తెలిసింది. కాకపోతే లాస్ట్ 2-3 క్వార్టర్లు గమనిస్తే కనుక వీళ్ళు టర్న్ ఓవర్ తగ్గటము, అలాగే ప్రాఫిట్స్ కూడా కొంచెం బాగా తగ్గటం అని చూసాం. కానీ ఈ ఏడాది చూస్తే కనుక ఆల్మోస్ట్ 580 కోట్ల వరకు నెట్ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ సూలా వ్యానెట్స్. సూలా వ్యానెట్స్ అయితే మటుకు కొంచెము స్టాక్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా అవడంతో ఈ మధ్య సూలా వ్యానెట్స్లో కూడా కొంచెం హై లెవెల్ నుంచి బాగా కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సూలా వ్యానెట్స్ చూస్తే కనుక ఒక సిల్వర్ లైనింగ్ చూస్తే కనుక హార్డ్లీ 17 కోట్ల వరకే కొంచెము ఈక్విటీ ఉన్న కంపెనీ. సో కాబట్టి మార్కెట్లో కూడా చూస్తే కనుక కొంచెం తక్కువ ఫ్లోటింగ్ స్టాక్ ఉంది. అలాగే దేశీయ సంస్థల దగ్గర ఈ 17 కోట్లలో ఆల్మోస్ట్ 18% వరకు వాళ్ళకి స్టేక్ ఉంది. ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా 4% వరకు స్టేక్ ఉంది. కానీ లాస్ట్ ఒక 6 monthsగా గమనిస్తే కనుక ఫారినర్స్
12% నుంచి 4% వరకు వాళ్ళ స్టేక్ తగ్గించుకొని అమ్మకాలు జరపడంతో సూలా వ్యానైట్స్లో కొంచెం బాగా కలెక్షన్ రావడం చూస్తున్నాం. కానీ ఈ సమయంలో ఇంత భారీగా పడిపోయిన తర్వాత సూలా వ్యానైట్స్ ఆల్మోస్ట్ 600 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పడింది. కాబట్టి ఈ లెవెల్లో మనం అమ్మమని చెప్పలేం కాబట్టి హోల్డ్ చేయొచ్చు ప్రస్తుతం సూలా వ్యానైట్స్. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ పిక్స్ ట్రాన్స్మిషన్ కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ 1460 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టాక్ కూడా చూస్తే కనుక ఫండమెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక 60 కోట్ల నుంచి 115 కోట్ల వరకు క్రమేయంగా నెట్ ప్రాఫిట్స్ పెరిగాయి. అలాగే ఈక్విటీ కూడా చిన్నదే, హార్డ్లీ 14 కోట్ల ఈక్విటీ కూడా ఉంది. ఆ 14 కోట్ల ఈక్విటీలో ప్రమోటర్లకి ఆల్మోస్ట్ 62% వరకు స్టేక్ ఉండడం కూడా మనం గమనించవచ్చు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే పిక్స్ ట్రాన్స్మిషన్ పవర్ కంపెనీ కాబట్టి పవర్ స్టాక్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బాగా వీక్గా ఉన్నాయి కాబట్టి దాని తగ్గట్టుకే పిక్స్ ట్రాన్స్మిషన్ కూడా తగ్గింది. బట్ కానీ నా ఉద్దేశం అయితే ఫండమెంటల్గా రెండు ఓకే, కాకపోతే లాస్ట్ 2-3 కోటాలు పెర్ఫార్మెన్స్ అంతా లేకపోవడంతో ఈ రెండు స్టాక్స్ పడ్డాయి కానీ హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, విజయవాడ నుంచి అంజలి గారు ఉన్నారు. అంజలి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సుందరరాజ గారు. నమస్తే అంజలి గారు. నా దగ్గర డిక్సన్ టెక్నాలజీస్ అండ్ ఎన్ఎండిసి ఉన్నాయండి. రీసెంట్ ఆల్రెడీ తీసుకున్నాను. 6% లాభంలో ఉన్నానండి. యాక్చువల్ గా అది ఏ ప్రైస్ దగ్గర నేను షార్ట్ టర్మ్ కి తీసుకున్నానండి. సో 15,000 వరకు వస్తుందంటారా, లేకపోతే మళ్ళీ తిరిగి 11,000 కట్ అయితే అది 8,000 వరకు ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా, ఎక్కడ సెల్ చేయొచ్చు అని అడగడానికి కాల్ చేశాను. ఓకే, డిక్సన్ టెక్నాలజీస్ మీరు ఈ మధ్య లోయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య 18,000 రూపాయల నుంచి డిక్సన్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ ఇయర్లీ లో అయినా 12,140 రూపాయలకి తగ్గిన తర్వాత మీరు తీసుకోవడం చూసాం. అలాగే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక మీరు ఎంట్రీ ప్రైస్ కూడా బాగా లో రేట్లో ఉంది కాబట్టి టైమింగ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. పైగా లాస్ట్ 2-3 రోజులుగా కొంచెం బౌన్స్ బ్యాక్ అవడం చూసాం. డిక్సన్ టెక్నాలజీస్ ఒకసారి ఫండమెంటల్గా గమనిస్తే కనుక ఫండమెంటల్ ఆధారంగానే పెరిగింది. 375 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 1,300 కోట్ల వరకు డిక్సన్ టెక్నాలజీస్ మన ఇయర్లీ రిజల్ట్స్ రావడంతో ఈ స్టాక్లో కూడా బాగా పెరిగింది. సో బేసికల్గా చూస్తే కనుక కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ ఇవన్నీ కూడా తయారు చేసే కంపెనీ డిక్సన్. సో ఈ మధ్యకాలంలో జిఎస్టీ తగ్గించడము, వడ్డీ రేట్లు తగ్గటము ఇవన్నీ కూడా హోమ్ అప్లయన్సెస్ మీద కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే ఎన్ఎండిసి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తే కనుక లాస్ట్ ఒక 3-4 నెలలుగా సైడ్ వేస్ట్ అయిన తర్వాత లాస్ట్ వీక్ ఒక 3% వరకు బౌన్స్ బ్యాక్ కనిపించింది. అంతక్రితం ఒక 3% వరకు బౌన్స్ బ్యాక్ కనిపించింది. అంటే ఈ 2 వారాల్లో ఇంచుమించు ఒక 8% వరకు రీబౌండ్ కనిపించింది ఎన్ఎండిసిలో. సో కాబట్టి ఎన్ఎండిసి కూడా చూస్తే కనుక మెటల్ కంపెనీ, సో పబ్లిక్ సెక్టార్ కంపెనీ. అలాగే వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక హార్డ్లీ ఇలా ఈపీఎస్కి 10 రెట్లే ట్రేడ్ అవుతుంది కాబట్టి చీపర్ లెవెల్లో. ఎన్ఎండిసి మనకు తెలిసిందే 1958లో స్టార్ట్ అయిన పబ్లిక్ సెక్టార్ కంపెనీ, పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఎన్ఎండిసి కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు, కోఫోర్స్ వచ్చేసి 1920లో ఉందండి సార్, సీజీ పవర్ 760లో, అనంతరాజ్ 590లో, ఎగ్జిట్ కమ్మంటారా హోల్డా ప్రజెంట్? కోఫోర్జ్ చూస్తే కనుక మీరు హయ్యెస్ట్ ప్రైస్లో కొన్నారు. ఎందుకంటే ఈ మధ్య 1,500 రూపాయల నుంచి కరెక్ట్గా 2,000 రూపాయలు. అంటే ఒకసారి గమనిస్తే మొన్న జూలై 2025లో 6 నెలల క్రితం కరెక్ట్గా 2,000 రూపాయలకి వెళ్ళిన తర్వాత కరెక్షన్ రావడం చూసాము. కరెక్ట్గా అదే రెసిస్టెన్స్ దగ్గర మీరు తీసుకున్నారు కోఫోర్జ్. కానీ కోఫోర్జ్ చూస్తే కనుక ఫండమెంటల్గా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ ఐటీ స్పేస్లో చూస్తే కనుక కోఫోర్జ్ కూడా బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ కాబట్టి. అలాగే క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక లాస్ట్ 3-4 క్వార్టర్లుగా గమనిస్తే కనుక క్వార్టర్ 215 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 376 కోట్ల వరకు మంచి లాభాలు ప్రకటించింది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. సీజీ పవర్ మనకు తెలిసిందే క్రాంప్టన్ గ్రీన్స్ పేరెంట్ రిలేటెడ్ కంపెనీ, 670 రూపాయలు ట్రేడ్ అవుతుంది. స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ ఎలక్ట్రికల్స్, కేబుల్స్ ఇవన్నీ కూడా మనకి తెలిసిన సుప్రసిద్ధమైన పవర్ కంపెనీ, పెద్ద కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం మధ్యలో రిజల్ట్స్ కొంచెం వీక్గా ఉండడము అంటే ఫ్లాట్గా ఉండడం వల్ల తగ్గుతుంటాయి ఇటువంటి పెద్ద కంపెనీస్. కానీ ఒకసారి గమనిస్తే ఆల్మోస్ట్ 1000 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన కంపెనీ సీజీ పవర్ కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే అనంతరాజ్ గురించి అడిగారు. అనంతరాజ్ కూడా రియల్ ఎస్టేట్ స్పేస్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ. అనంతరాజ్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ స్టాక్స్ అన్ని తగ్గడంతో అనంతరాజ్ కూడా తగ్గింది. కానీ ఈ 2-3 ఏళ్ళ గమనిస్తే కనుక 150 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 450 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్ ప్రకటించిన కంపెనీ అనంతరాజ్. సో 3 పెద్ద కంపెనీసే కాబట్టి ప్రాఫిట్స్ కొంచెం ఫ్లాట్గా ఉండడం వల్ల తగ్గింది తప్ప కానీ బట్ ఫండమెంటల్గా పెద్ద మార్పు లేదు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, ఆంజనేయులు గారు ఉన్నారు కాలర్. ఆంజనేయులు గారు నమస్కారం. ఆంజనేయులు గారు రైట్, కాల్ కట్ అయింది సార్. తర్వాత కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. సుభాషిణి గారు అడుగుతున్నారు, ప్రజెంట్ రేట్లో ఫోర్టిస్ హెల్త్
ఉంచుకోవచ్చా, తీసేయాలా? ఫోర్టీస్ హెల్త్ కూడా చూస్తే కనుక ఈ హెల్త్ కేర్ హాస్పిటల్ స్టాక్స్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఒకసారి గమనిస్తే కనుక 2023లో ఒక 3 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఆల్మోస్ట్ 300 రూపాయల్లో ఉన్న ఫోర్టీస్ 1100 రూపాయల వరకు భారీగా పెరిగింది. అలాగే ఒకసారి ఫోర్టీస్ హెల్త్ కేర్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, బాగానే వచ్చింది. క్వార్టర్లీ అంటే 3 నెలల రిజల్ట్స్ చూస్తే కనుక ఒక 6 నెలల క్రితం ఆల్మోస్ట్ 180 కోట్ల లాభాలు ఉంటే మొన్న త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక 322 కోట్ల వరకు మంచి లాభాలు కూడా ప్రకటించిన కంపెనీ. కాకపోతే ఈ మధ్య ఈ లాస్ట్ 2-3 ఏళ్ళుగా అంతరాజ్ బాగా ఫోర్టీస్ బాగా పెరిగింది కాబట్టి కొంచెం 1100 రూపాయల నుంచి కరెక్షన్ రావడం. కానీ ఇప్పుడు 900-850 రూపాయల దగ్గర కొంచెం స్టడీగా ఉంది, సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు. అలాగే ఈ మధ్య వచ్చిన వార్త కూడా చూస్తే కనుక ఇండియన్ హెల్త్ కేర్ కూడా చూస్తే కనుక రిమైన్స్ ఏ కీ గ్రోత్ మార్కెట్ అనే ఒక పాజిటివ్ కామెంటరీ కూడా వచ్చింది. సో కాబట్టి హెల్త్ కేర్ కాబట్టి ఫోర్టీస్ హోల్డ్ చేయొచ్చు. గోపాలకృష్ణ గారు ఉన్నారు భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు నమస్కారం. నమస్కారం, మీకు నమస్కారం. మీ డౌట్ అడిగారు. ఫోర్టీస్ హెల్త్ కేర్ ప్రజెంట్ రేట్ లో ప్యాటర్న్ కొనుక్కోవచ్చా? అలాగే ఇప్పుడే చెప్పారు అది నాకు కొనుక్కోవచ్చా? ఓకే, ఫోర్టీస్ బహుశా లాస్ట్ 2 రోజులుగా ఒక 2-3% వరకు రావటము, కొంచెం లోయర్ రేట్ నుంచి బాగా పెరగడంతో బహుశా మీరు కూడా ఫోర్టీస్ హెల్త్ కేర్ గురించి కూడా అడిగినట్టు కనిపిస్తుంది. సో ఫోర్టీస్ ఇప్పుడు ఈ లెవెల్లో చూస్తే కనుక స్టాక్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఫోర్టీస్ హెల్త్ కేర్ కొంచెం మేబీ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ ఓకే, కాంట్రేరియన్ బెట్గా మీరు ఫోర్టీస్ హెల్త్ కేర్ని మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. శ్రీకాంత్ గారు ఉన్నారు కాలర్. శ్రీకాంత్ గారు నమస్కారం. బజాజ్ ఫైనాన్స్, ఐచర్ మోటార్స్ ప్రజెంట్ రేట్లో తీసుకోవచ్చు సార్? రెండు కూడా చూస్తే కనుక ఈ గ్రూప్లో ఈ సెక్టర్ల లీడర్స్ బజాజ్ ఫైనాన్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య ఈ స్టాక్ లాస్ట్ ఒక 1 ఇయర్గా గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 700 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పెరిగింది. క్రెడిట్ యాక్టివిటీ బాగా పెరగటము, అలాగే రుణ సదుపాయాలు కూడా బాగా పెరగటము, అలాగే క్రెడిట్ కార్డ్స్ వినియోగదారులు కూడా బాగా కొంచెము వాల్యూమ్స్ కూడా పెంచడం, బయింగ్ చేయడంతో ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో భారీగా ఉండడంతో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 700 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు బాగా పెరిగింది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే స్టాక్ కొంచెం కంటిన్యూస్గా పెరిగిన తర్వాత ఇప్పుడే కొంచెం రియాక్షన్లో ఉంది కాబట్టి బజాజ్ ఫైనాన్స్ కొంచెం డెఫినెట్గా ఒక చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. మార్కెట్లు అయితే ప్రస్తుతం ఒడిదుడుకుల్లో కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు సుందరరాజా గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి వెంకటేశ్వర్ గారు ఉన్నారు. వెంకటేశ్వర్ గారు నమస్కారం. నమస్కారం అండి. స్టాక్ గురించి చెప్పాలండి. ఇండియన్ ఇంటర్నేషనల్ అండ్ సినర్జీ ఇంటర్నేషనల్, ఇవి 5 years నుంచి ఓన్లీ 10% గెయిన్ లో ఉన్నవండి. అవి ఫండమెంటల్స్ ఎలా ఉన్నవి, హోల్డ్ చేయమంటారా, ఏమి అంటారు మీరు ప్లీజ్? ఓకే, సింజిన్ ఇంటర్నేషనల్ చూస్తే కనుక ఇన్నేళ్ళు బట్టి మీరు హోల్డ్ చేస్తున్నారు. నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో 1000 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 650 రూపాయల వరకు పడి లాస్ట్ 2-3 నెలలుగా ఈ 600-650 మధ్యనే ఊగిసలాడుతూ ఇవాళ ఆల్మోస్ట్ ఒక 2% వరకు సింజిన్ ఇంటర్నేషనల్లో ఒక రికవరీ రావడం కూడా మనం చూస్తున్నాం. మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక సింజిన్ ఇంటర్నేషనల్కి మంచి రిజల్ట్స్ రావడం కూడా చూస్తున్నాము. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో పెద్ద రిస్క్ లేదనిపిస్తుంది. ఫార్మక్యూటికల్, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్, ముఖ్యంగా అనిమల్ హెల్త్ సంబంధించిన కంపెనీ సింజిన్ ఇంటర్నేషనల్. ఈ ఏడాది గమనిస్తే కనుక ముఖ్యంగా మొన్న క్వార్టర్లీ రిజల్ట్ చూసి కనుక ఆల్మోస్ట్ 900 కోట్ల వరకు వీళ్ళు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. అలాగే ఈ ఏడాది గమనిస్తే కనుక సింజిన్కి ఆల్మోస్ట్ 3634 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న పెద్ద కంపెనీ సింజిన్ ఇంటర్నేషనల్. కాబట్టి నా ఉద్దేశం అయితే ఇన్నాళ్ళు ఓపికగా వెయిట్ చేశారు కాబట్టి కొంచెం కాలం వెయిట్ చేయండి. సార్ కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ప్రశాంత్ గారు అడుగుతున్నారు, కెన్ బి బై ఏంజిల్ 1 ఆ తర్వాత భారతీ ఎయిర్టెల్ ఎట్ కరెంట్ లెవెల్ ఫ్రమ్ 1 year కోసం అండి సార్? ఓకే, బ్రోకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో టాప్ కంపెనీ ఏంజిల్ బ్రోకింగ్. కానీ మార్కెట్ లాస్ట్ ఒక 6 monthsగా సైడ్ వేస్ రేంజ్లో ఉండడంతో ముఖ్యంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అన్ని కూడా స్టాక్స్ బాగా తగ్గడంతో బహుశా మనకి బ్రోకింగ్ కంపెనీ స్టాక్లో పెద్దగా అయితే మూవ్మెంట్ రాలేదు. ఆల్మోస్ట్ 2500-2600 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. కానీ ఒకసారి గమనిస్తే కనుక మొన్న 15th October వచ్చిన సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ మంచి రిజల్ట్సే పోస్ట్ చేశారు. స్టాక్ కూడా చూస్తే కనుక ఇప్పుడు కొంచెం అందుబాటు చీపర్ లెవెల్లోనే 30 times వీళ్ళు ట్రేడ్ అవుతుంది కాబట్టి నా తెలిసి హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన భారతీ ఎయిర్టెల్ కూడా మనకు తెలిసిందే టెలికమ్యూనికేషన్లో వాళ్ళ టాప్ కంపెనీ, ఆల్మోస్ట్ లీడర్. అలాగే ఈ స్టాక్ 2000 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో లాస్ట్ 6 monthsగా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 1500 రూపాయల నుంచి 2200 రూపాయల వరకు పెరిగిన తర్వాత కూడా కొంచెం వాల్యుయేషన్స్ కూడా ఇంకా అందుబాటులో ఉంది కాబట్టి ఇంకా బాగా పొటెన్షియల్ ఉన్న కంపెనీ స్టాక్ లాగా కనిపిస్తుంది. కాబట్టి నా ఉద్దేశం అయితే భారతీ ఎయిర్టెల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు.
రైట్ సార్, శర్మ గారు ఉన్నారు కాలర్. శర్మ గారు నమస్కారం. నమస్కారం అండి. యాక్షన్ కన్స్ట్రక్షన్స్ గురించి చెప్పరా? క్వాలిటీలో ఉన్నాను. ఓకే, యాక్షన్ కన్స్ట్రక్షన్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ వారం ముఖ్యంగా ఈసారి ఇవాళ చూస్తే కనుక ఆల్మోస్ట్ 7% వరకు రీబౌండ్ అయింది. చాలా కాలం అంటే ఈ మధ్యకాలం ఈ ఏడాది గమనిస్తే కనుక బిగినింగ్లో 1,500 రూపాయల్లో ఉన్న యాక్షన్ కన్స్ట్రక్షన్ 900 రూపాయల వరకు తగ్గడం అనేది మనం చూస్తాం. సో ఈ మధ్య మనకి వచ్చిన వార్త చూస్తే కనుక 4 రోజుల క్రితము వీళ్ళు హెవీ క్రెయిన్స్ కోసం ఒక మేజర్ MOU కుదుర్చుకున్నట్టు కూడా ఒక మేజర్ వార్త కూడా రావడం చూసాము. అందువల్ల ఇవాళ ఒక 5 to 10% వరకు రీబౌండ్ అయింది యాక్షన్ కన్స్ట్రక్షన్. యాక్షన్ కన్స్ట్రక్షన్ పెద్ద కంపెనీయే. అలాగే యాన్యువల్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆల్వేస్ 3,300 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ, 410 కోట్ల వరకు అందులో నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ. టర్న్ ఓవర్లో 13% వరకు కూడా మంచి మార్జిన్సే మిగిలాయి. సో కాబట్టి యాక్షన్ కన్స్ట్రక్షన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ కొన్ని కామెంట్స్ ఉన్నాయి. సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారు, టాటా మోటార్స్ PV CV లాంగ్ టర్మ్కి ఏది హోల్డ్ చేయొచ్చు అని ఒకటి, ఆ తర్వాత టరిల్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్. సో ఈ ముఖ్యంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ రెండు కూడా మనకి డీమర్జర్ అయ్యి కొత్త ఎంటిటీ కమర్షియల్ వెహికల్గా రావడం మనం చూసాము. బట్ ఏది బెటర్ అని చెప్పలేము. రెండు టాటా మోటార్స్ సంబంధించింది. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కూడా లిస్ట్ అయిన తర్వాత మొన్ననే 2 నెలల కింద లిస్ట్ అయిన తర్వాత కూడా బాగానే పెరగడం కూడా మనం చూసాం. సో కాబట్టి మార్కెట్ లీడర్ చాలా కార్పొరేట్ గవర్నెన్స్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ సంగతి తెలిసింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే టెరిల్ గురించి అడిగారు. టెరిల్ కూడా ఒకసారి గమనిస్తే ఈ వారము 10%, ఈ వారం అంటే ఇవాళ 10% వరకు పెరిగింది. లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక ఒక 18% వరకు మంచి రీబౌండ్ కూడా కనిపించింది. దీనికి ప్రధానమైన కారణం కూడా చూస్తే కనుక ఈ మధ్య వీళ్ళకి ఒక మేజర్ ఆర్డర్ కూడా రావడం, 390 crores వరకు వీళ్ళకి మేజర్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్డర్ కూడా రావడం మనం చూసాము. సో టెరిల్ వాల్యుయేషన్స్ కూడా 28-30 టైమ్సే ఉంది కాబట్టి చీపర్ లెవెల్లో కాబట్టి టెరిల్ కూడా హోల్డ్ చేయొచ్చు. టెరిల్ మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక అంతక్రితం 3 క్వార్టర్లతో పోలిస్తే 680 కోట్ల నుంచి మొన్న 460 కోట్ల వరకు ఆల్మోస్ట్ 200-300 కోట్లు టర్న్ ఓవర్ తగ్గినప్పటికీ పెద్ద కంపెనీ కాబట్టి మీరు టెరిల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. సార్ కృష్ణ గారు ఉన్నారు కాలర్. కృష్ణ గారు నమస్కారం, మీ డౌట్ అడగండి. సార్ నాకు బెర్జర్ పెయింట్స్ 628 తీసుకున్నాను సార్. అది 1 year నుండి పెరగట్లేదు. దాన్ని చేయమంటారా, ఉంచుకోమంటారా? సో బడ్జెట్ పెయింట్ మనకు తెలిసిందే, పెయింట్స్లో చాలా తక్కువ కంపెనీస్ ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, షాలిమార్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్, బెర్జర్ పెయింట్స్, ఈ 4 మేజర్ కంపెనీస్ ఉన్నాయి. అలాగే బెర్జర్ పెయింట్స్ మనకు తెలిసిందే టాప్ కంపెనీ. బట్ అయినప్పటికీ నువ్వు స్టాక్ కూడా చూస్తే కనుక సైడ్ వేస్ రేంజ్లో ట్రేడ్ అవుట్ చూస్తాము. ఇంచుమించు 550 రూపాయల దగ్గర బెర్జర్ పెయింట్స్ పెడుతుంది. అంటే ఒక రేంజ్ బౌండ్ మూమెంట్లో ఉంది. బేసికల్గా మేబీ కొంచెం ఏమాత్రం రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ బాగా పెరిగితే కనుక అప్పుడు పెయింట్ స్టాక్స్లో కూడా మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం ఉంది. బట్ బేసికల్గా బెర్జర్ పెయింట్స్ కూడా గమనిస్తే కనుక స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. 1923లో స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా 102 సంవత్సరాలు ఓల్డ్ కంపెనీ బెర్జర్ పెయింట్స్. బెర్జర్ పెయింట్స్ మొన్న టర్న్ ఓవర్ కూడా చూస్తే 3 నెలల రిజల్ట్స్ చూస్తే కనుక 210 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ అనే సంగతి తెలిసిందే. అలాగే 1200 కోట్ల వరకు ఏడాది నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ. కాకపోతే ఏమవుతుందంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ గ్రోత్ జస్ట్ నామినల్గా గ్రోత్ ఉంటాయి కొంచెం పెద్ద కంపెనీస్కి 5%, 6% పెరగడం వల్ల కొన్నిసార్లు స్టాక్ పడుతుంటాయి. బట్ ఫండమెంటల్గా చూస్తే స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి బెర్జర్ పెయింట్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. సార్ భాస్కర్ గారు ఉన్నారు కాలర్. భాస్కర్ గారు నమస్కారం, నమస్తే సార్. మీ డౌట్ అడగండి. సార్ నేను పటేల్ ఇంజనీరింగ్ 60 రూపాయల్లో కొన్నాను సార్, 2000 షేర్లు 60 రూపీస్లో. ఓకే సగం అయిపోయింది. పటేల్ ఇంజనీరింగ్ 60 రూపాయల నుంచి ఈ మధ్యకాలంలో కరెక్ట్గా 30 రూపాయలకి తగ్గడం సాము. లాస్ట్ 2-3 వారాలు ఇన్ఫాక్ట్ స్టాక్ కూడా స్ప్లిట్ అయింది. 207:200 రేషియోలో స్ప్లిట్ అయింది. బట్ ఆఫ్ కోర్స్ పెద్ద రేషియో కాదు. ఈ మధ్య మనం చూస్తే కనుక November 27న వీళ్ళకి ఆల్మోస్ట్ 800 కోట్ల వరకు ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా చూస్తున్నాము. అందువల్ల పటేల్ ఇంజనీరింగ్ కూడా ఈ లెవెల్లో కొంచెము లైమ్ లైట్లోకి రావడం చూసాం. స్టాక్ ఈ లెవెల్లో నా ఉద్దేశం హోల్డ్ చేసి, ఎందుకంటే 60 నుంచి 30 రూపాయలకు పట్టము. స్టాక్ వాల్యుయేషన్ కూడా వీళ్ళు 10 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఈపీఎస్కి. కాబట్టి చీపర్ లెవెల్లో ఉంది. 1949లో స్టార్ట్ అయిన పటేల్ ఇంజనీరింగ్ ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక పెద్ద కంపెనీ. ఆల్మోస్ట్ 240 కోట్ల వరకు ఏడాది నెట్ ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ కాబట్టి కొంచెం హోల్డ్ చేయొచ్చు పటేల్ ఇంజనీరింగ్. రైట్ సార్, కొన్ని కామెంట్స్ చాలానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ సిచ్యువేషన్ దీన్ని బట్టి ఈరోజు వీక్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ్లో ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా మార్కెట్ ఏమైనా?
అంటే పుంజుకునే మనం అవకాశం ఉందా? ఎక్కువగా మనం మార్కెట్ని ఎక్కువ ఫోర్కాస్ట్ చేసేదానికన్నా ట్రెండ్ని ఫోర్కాస్ట్ చేసే బదులు ట్రెండ్ మనకి ఫాలో అవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ట్రెండ్ ఎలా ఉంటే దానికి తగ్గట్టుగా దానికి అనుకూలంగా మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ ప్రకారం ఎట్లాంటి స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ మార్కెట్ చూస్తే కనుక ముఖ్యంగా లాస్ట్ 1 or 2 monthsగా కొంచెము నేను అనుకోవటము ఇన్వెస్టర్ నుంచి కొంచెం డిస్ట్రెస్డ్ సెల్లింగ్ వచ్చినట్టుంది. ఎందుకంటే అంతకంటే 3 నెలలు మార్కెట్ పెరగకపోవడంతో వాళ్ళ స్టాక్ అప్రిషియేషన్ అవ్వకపోవడంతో చాలామంది ఇన్వెస్టర్లు కొంచెము ఓపిక కోల్పోయి కొంచెం అమ్మకాలు జరిపినట్టు కనిపిస్తుంది. కానీ ఈ సమయంలో ఏమవుతుందంటే అందరూ కొంచెం నెగిటివ్ సమయంలో ఉన్నప్పుడు స్టాక్ వాల్యుయేషన్స్ బాగా తక్కువ రావడం, అంటే మన ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం చూడాల్సింది చీపర్ రేట్లో కొంటున్నామా లేదా చూడాలి. అందుకని బాగా పెరిగిన తర్వాత ఎక్స్పెన్సివ్ టైంలో కాకుండా కొంచెం తక్కువ రేట్లో ఉన్నప్పుడు జనరల్గా స్టాక్స్లో కూడా అదే పద్ధతి కూడా ఫాలో చేయాలి. సో ఈ సమయంలో కొంచెం ఏదైతే బాగా పడ్డాయో, ముఖ్యంగా ఏ కంపెనీ రిజల్ట్స్ అయితే బాగా వచ్చాయో అటువంటి స్టాక్స్ని ముఖ్యంగా మిడ్ క్యాప్ వాటిల్లో తీసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 1 or 2 monthsగా మిడ్ క్యాప్లో పడ్డాయి కాబట్టి చాలా స్టాక్స్ కొంచెం మంచి రేట్కే వచ్చాయి అనుకోవచ్చు. రైట్ సార్, హితేష్ గారు ఉన్నారు కాలర్. హితేష్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. హెచ్జీ ఇన్ఫ్రా 1 year లో 50% తగ్గింది సార్. ఓకే, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఒకసారి గమనిస్తే కనుక మొన్న 3 quarterలు రిజల్ట్స్ కూడా బాగా రాలేదు. మీరు గమనించుంటే మెయిన్ రిజల్ట్స్ బాగా రాలేదు. ఆ తర్వాత మొన్న ఫిజికల్ ఇయర్ 2026 13th August ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా రాలేదు. అప్పుడు రిజల్ట్స్ చూస్తే ₹1000 నుంచి మళ్ళీ తగ్గింది. మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగా రాలేదు. అందుకని నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి గమనిస్తే కనుక ఈ 2 వారాల్లో హెచ్జీ ఇన్ఫ్రా ఆల్మోస్ట్ 15% వరకు బాగా హెచ్జీ ఇన్ఫ్రా బాగా తగ్గటం అనేది మనం చూస్తున్నాం. కానీ 2 రోజుల క్రితం వచ్చిన మేజర్ వార్త చూస్తే కనుక వీళ్ళు ఒక తానే మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఒక మేజర్ ఆర్డర్ రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి హెచ్జీ ఇన్ఫ్రా ఈ మధ్య కొన్ని రిపోర్ట్స్ కూడా చూస్తే కనుక ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సమ్ నోటీస్ లాంటిది ఏదో వచ్చాయని కొన్ని వార్తలు రావడంతో బహుశా ఏమైనా కొంచెం పడి ఉంటుందేమో. బట్ నా ఉద్దేశం అయితే బేసికల్గా హెచ్జీ ఇన్ఫ్రా వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉంది. రైల్వేస్ మేజర్ కాంట్రాక్ట్స్ వస్తున్న కంపెనీ. ఈ ఏడాది ఆల్మోస్ట్ 4,900 కోట్ల వరకు టర్న్ ఓవర్, అందులో 500 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన పెద్ద కంపెనీ హెచ్జీ ఇన్ఫ్రా. కాబట్టి బహుశా ఈ న్యూస్ వల్ల, అలాగే ఈ రిజల్ట్స్ లాస్ట్ 3 quarterలో అంత బాగా రాకపోవడంతో 6 నెలలుగా తగ్గింది తప్పగని. బట్ పెద్ద కంపెనీ కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు కొంచెం నాలుగు వెయిట్ చేయొచ్చు హెచ్జీ ఇన్ఫ్రా. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు, ఎలక్ట్రా గ్రీన్ ఎనర్జీ తర్వాత టాటా మోటార్స్ పీవీ అండ్ సివి ఇందాక చెప్పారు, కరెంట్ రేట్లో బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఓకే, ఇందాక టాటా మోటార్స్ పీవీసీవీ 2 అనుకున్నాము. ఎలక్ట్రా గ్రీన్ ఒకసారి గమనిస్తే ₹1,700 నుంచి ₹1,200 వరకు పడింది. మొన్న గమనిస్తే కనుక మేలోను అలాగే ఫిబ్రవరి మార్చిలో 3 నెలలు ఆల్మోస్ట్ ₹1,200 దగ్గర గట్టి సపోర్ట్ కూడా కనిపించింది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఎలక్ట్రా ఈ లెవెల్లో కొంచెం ఆగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. సో ఎలక్ట్రా నా ఉద్దేశం అయితే హోల్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది, బట్ ఎలక్ట్రా కూడా హోల్డ్ చేయొచ్చు. రైట్ సార్, అంటే స్టాక్స్ గురించి ఏం చెప్తారు? ఇందాక మనం అనుకున్నాం కదా, ఏ వెయిట్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ప్రజెంట్ ఇప్పుడు 25 ఎట్లా ఉంది, 26 రాబోతుంది 2026. సో 25 చూస్తే కనుక చాలా మిక్స్డ్గా చూసాము. చాలా జియో పొలిటికల్ కానీ, అలాగే మనకి భారత్ యుఎస్ఏ మనకి ట్రేడ్ డీల్ సంబంధించిన న్యూస్ చాలా రావడం చూసాము. అలాగే మొన్న మెక్సికో సంబంధించిన ట్యాక్స్ న్యూస్ కూడా రావడం కూడా మనం చూసాము. సో అలాగే జిఎస్టీ కూడా రావడం కూడా మనం చూసాము. అలాగే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక సెకండ్ క్వార్టర్, అంత క్రితము చూస్తే కనుక ఫిజికల్ ఇయర్ 2025 ఫోర్త్ క్వార్టర్ రిజల్ట్స్ ఫిజికల్ ఇయర్ 2026 ఫస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఈ 2 క్వార్టర్ల తర్వాత మంచి రిజల్ట్స్ ప్రకటించాయి. కాబట్టి కొంచెం రానున్న రోజుల్లో కొంచెం బాగానే ఉండే అవకాశం ఉంది. అలాగే ఏమాత్రం కనుక భారత్ యుఎస్ఏ కనుక ట్రేడ్ డీల్ కనుక ఒప్పందం కనుక పాజిటివ్గా కుదిరిందని కనుక మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లేర్ అప్ బాగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఈ 1 year కొంచెం మనం ఈ ఏడాది అంతా కూడా మార్కెట్ మనందరూ ఓపికల్ని కూడా టెస్ట్ చేయడం, పరీక్షించడం కూడా మనం చూసాం. కాబట్టి నేను అనుకోవటము అంత క్రితం 3 ఏళ్ళు బాగా పెరిగింది కాబట్టి 3 ఏళ్ళకి రావాల్సిన కౌంటర్ రియాక్షన్ కూడా ఈ ఏడాది వచ్చేసింది. కాబట్టి బహుశా 2026 నేను అనుకోవటము మార్కెట్ మంచి పాత్రలోని కొంచెం బాగా పాజిటివ్గానే కొంచెం పెరిగే అవకాశాలు ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తోంది. సో వచ్చే ఇయర్ నేను అనుకోవడము ఇన్వెస్టర్లు కూడా మంచి లాభాలే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. కాకపోతే ఇన్వెస్టర్ల మటుకు కొంచెం జాగ్రత్తగా మార్కెట్లో తక్కువ రేట్లో పడినప్పుడు మటుకు తీసుకోవడం లాంటిది మటుకు రూల్స్ కొన్ని పాటించాలి. రైట్ సార్, నాగమణి సాయి గారు అడుగుతున్నారు, జీపీపీఎల్ 162లో ఉన్నాయంట, హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అని అడుగుతున్నారు ప్రజెంట్. గుజరాత్ పిపావో పోర్ట్ లిమిటెడ్ ఈ మధ్య చూస్తే కనుక ఈ స్టాక్ ₹150 నుంచి ₹200 వరకు పెరిగింది. గుజరాత్ పిపావో చూస్తే కనుక పోర్ట్ పిపావో కూడా చూస్తే కనుక ఈ మధ్య ఒక ఎన్వైకే ఇండియా తోటి ఒక మేజర్ ఆర్డర్ ఎంఓయూ కుదుర్చుకోవడంతో ఈ స్టాక్లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపించింది. నా ఉద్దేశం అయితే పెద్ద కంపెనీ కాబట్టి గుజరాత్ పోర్ట్ హోల్డ్ చేయొచ్చు, వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాజు గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్ తాజా